మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు పాపం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీల నుంచి వెళ్ళిపోయే వాళ్ళని ఎలా కాపాడుకోవాలి, సొంత పార్టీ నేతలను ఎలా బుజ్జగించాలో తెలియక సతమతం అవుతుంటే ఇప్పుడు పార్టీలో ఉన్న ఇతరులు కూడా బయటికి వెళ్ళిపోవడం జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడిన అంశం. ఈరోజు సంక్రాంతి పర్వదినాన జగన్మోహన్ రెడ్డికి దిమ్మ తిరిగే షాక్ ఒకటి తగిలింది. గత 13 ఏళ్లుగా ఆ పార్టీకి పాటలు రాస్తున్నటువంటి నగేష్ యనమల అనే వ్యక్తి ఈరోజు వైసీపీ పార్టీని వీడుతున్నట్టుగా ఒక సంచలన ప్రకటన చేశాడు. అది కూడా ఎందుకు? వైసీపీ నేతల వేధింపులు భరించలేక గత 13 ఏళ్లుగా దాదాపుగా 30 నుంచి 40కి పైగా పాటలు వైసీపీకి రాయడం జరిగింది. గత 4 ఏళ్ల నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత సంక్షేమ పథకాల మీద కూడా అనేక పాటలు రాయడం జరిగింది. బియ్యపు మధుసూదన్ రెడ్డికి కానివ్వండి, కేతిరెడ్డికి కానివ్వండి, అలాగే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కానివ్వండి, ఇలాగ అనేక మంది నేతలకు అనేక పాటలు రాశాడు. కేవలం వైసీపీకి మాత్రమే తన పాటలన్నీ కూడా ఉంటే తన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వాటిని బయటకు ప్రమోట్ చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఈరోజు వైసీపీ వేధింపులు భరించలేక ఇక మీకు మీ పార్టీకో నమస్కారం, నేను పార్టీలో ఉండను, పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోతున్నానని చెప్పి అదే యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి వరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డికి పాటలు రాసిన యూట్యూబ్ ఛానల్ ఉందో తన నగేష్ యనమల యూట్యూబ్ ఛానల్లో ఇప్పుడు నేను వీడిపోతున్నట్టుగా కూడా ఇక వైసీపీకో సెలవు, మీకో నమస్కారం అని చెప్పి ఆయన ఒక రాత్రి ఒక వీడియో చేసి పెట్టడం అనేది ఇప్పుడు వైసీపీలో తీవ్ర కలకలం సృష్టిస్తుంది. అది కూడా ఎన్నికలకు కొద్ది రోజుల ముందు. సాధారణంగా ఇప్పుడు ఎన్నికల సమయంలో ఏ పార్టీకైనా సరే పాటలు అనేవి అత్యంత కీలకంగా మారతాయి. ఇలాంటి సమయంలో వైసీపీ పార్టీ నుంచి నేను వెళ్ళిపోతున్నానని చెప్పి నగేష్ ఒక వీడియో ద్వారా బయటికి చెప్పడం అనేది వైసీపీ నేతలు మింగుడు పడదు. అయితే ప్రధానంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మీద తీవ్ర అసంతృప్తితోనే పార్టీని వదిలి వెళ్ళిపోతున్నట్టుగా చెప్తున్నాడు. గత 13 ఏళ్లుగా రాజశేఖర రెడ్డి హయాం నుంచి కూడా ఎంతో అభిమానం కలిగిన వ్యక్తి, అలాగే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వెంటే ఉంటూ ఆ పార్టీకి అనేక పాటలు రాసిన వ్యక్తి ఈ రోజు నేను ఇక మీ పార్టీలో నేను ఉండలేను, మీ వేధింపులు నేను భరించలేనని చెప్పాడంటే పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో చూడండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేధింపులు గత కొద్ది రోజులుగా తీవ్రమయ్యాయని, పార్టీని వదిలిపెట్టి వెళ్లేదాకా కూడా నన్ను వదిలిపెట్టడం లేదు కాబట్టి ఇక నేను ఈ పార్టీలో ఉండలేను అని చెప్పి ఒక వీడియో విడుదల చేయడం అనేది ఇప్పుడు వైసీపీలో మింగుడు పట్టడం లేదు. అంటే వైసీపీలో ఇతరులు నాయకులే కాదు, వైసీపీలో ఇతరులు కూడా ఎవరు ఇమడలేని పరిస్థితి ఇప్పుడు నగేష్ వీడియో ద్వారా అర్థమవుతుంది. కేవలం నగేష్ మాత్రమే కాదు, ఇటీవల ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని లాంటి వాడు కూడా రాజీనామా చేయడం మనం చూసాం. అంటే జగన్మోహన్ రెడ్డిని నాడు అభిమానించి ఏదో ఒక రూపంలో లబ్ధి పొందిన వాడు కూడా ఇక జగన్మోహన్ రెడ్డి వెంట నడవలేక, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇమ్మడలేక, ఆ పార్టీలో వేధింపులు తట్టుకోలేక ఇప్పుడు బయటికి వెళ్ళిపోవడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా గత 13 ఏళ్లుగా ప్రతి సంక్షేమ కార్యక్రమం మీద మీరు యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి, ఆ నగేష్ తన జగన్మోహన్ రెడ్డి ప్రతి సంక్షేమ కార్యక్రమం మీద ఒక అద్భుతమైన పాట రాశారు. ఈ రోజుకి జగన్మోహన్ రెడ్డి పాటలు ఆ ప్రజల్లో ఈ స్థాయిలో ఉన్నాయంటే నాడు ఆ నగేష్ చేసిన కృషే. కేవలం వైసీపీకి మాత్రమే తన పాటలు ఎప్పుడూ రాస్తూనే ఉండేవాడు. వైసీపీలో అనేక కీలక నేతలకు, మంత్రులకు కూడా ఎన్నో పాటలు రాసిన వ్యక్తి, 13 ఏళ్లుగా పార్టీలోనే ఉన్నటువంటి వ్యక్తి ఈ రోజు ఇక నేను పార్టీలో ఉండలేను, పార్టీలో ఇమడలేనని చెప్పి పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడం అనేది వైసీపీలో వేధింపులకు పరాకాష్ట. సంక్రాంతి రోజు జగన్మోహన్ రెడ్డికి ఇది ఒక పెద్ద షాక్ గా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలు సైతం జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇచ్చి పార్టీలు దూకే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీని పార్టీలు దూకే ప్రయత్నం చేయకపోయినప్పటికీ కూడా ఇక ఇంకొక ప్రకటన కూడా చేశాడు. ఇక నుంచి నా యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ లేదా నా ద్వారా కానీ వైసీపీకి ఎటువంటి పాటలు రాయబోను, ఏ వైసీపీ నేతను నేను ఇక నుంచి పాటల ద్వారా ప్రోత్సహించబోనని చెప్పి ఒక సంచలన ప్రకటన చేశారు. ఆ స్థాయిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వేధింపులు అయితే ఆ నగేష్ మీద కొనసాగాయి. సొంత పార్టీకి పాటలు రాసే వారిని ఈ విధంగా వేధించడం ఏంటని చెప్పి సొంత పార్టీలోనే ఇప్పుడు గుసగుసలు వినపడే పరిస్థితి. ఏది ఏమైనా ఆ సంక్రాంతి పండుగ రోజు గత 13 ఏళ్లుగా ఎన్నో పాటలు రాసి జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కానివ్వండి, లేదా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను కానివ్వండి ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిరంతరం తప్పించిన ఆ నగేష్ యనమల ఈ రోజు పార్టీని పెట్టడం అనేది ఆ జగన్మోహన్ రెడ్డికి భారీ షాక్ గా చెప్పుకోవచ్చు. ఇక నగేష్ తో పాటు చాలా మంది ఇంకా ఇలాగే జగన్మోహన్ రెడ్డికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో వివిధ రూపాల్లో సాయం చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు.